రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన నిత్య జీవితంలో పురాణ ఇతిహాసాలు చదువుతున్నప్పుడు లేదా విన్నప్పుడు అనేక రకాల సందేహాలు మనకు వెల్లువెత్తుతూ ఉంటాయి. అటువంటి ధర్మబద్ధమైనటువంటి సందేహాలను కొన్నిటిని నివృత్తి చేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఇవాళ మా సందేహం ఏంటంటే, గౌతమ మహర్షి బ్రాహ్మణులకు శాపం ఇచ్చారంటే కదా, ఆ శాపం ఏంటి? ఆ శాపం వలన కలిగినటువంటి నష్టాలేంటి? ఎందుకు ఆ శాపం ఇవ్వడం జరిగింది? ఆరంభం చేయడమే గౌతమ మహర్షిని గుర్తు చేస్తూ ఇంటర్వ్యూ ఆరంభం చేశావమ్మా. ఆయన దయాభిక్షే ఇవాళ తెలుగునాట కానీ మహారాష్ట్రలో కానీ ఈ మాత్రం మనమందరం ప్రశాంతంగా ఉన్నాము అంటే, అసలు నది అనేటటువంటిది లేక, జలము లేక అందరూ బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు గోదావరి నది అనేటటువంటిది పుట్టడానికి కారణమైనటువంటి వారు గౌతమ మహర్షి. ఆయన తపస్సు వల్ల గౌతమి వచ్చింది. ఆయన ఎంత తపస్సంపన్నుడయ్యా అంటే, ఒక సందర్భంలో ఆయన ఆశ్రమంలో కూర్చొని అలా తపస్సు చేసుకుంటున్నారు. ఈ చేసుకుంటున్నటువంటి సమయంలో మొత్తం అంతా క్షామం వచ్చింది. క్షామం అంటే కరువు, భయంకరమైన కరువు. ఈ కరువుతోటి మొత్తం అందరూ ఏం చేయాలో అర్థం కాక, గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర మాత్రమే నీళ్లున్నాయి, ఇంకెక్కడా నీళ్లు లేవు అని అందరూ గౌతమ మహర్షి దగ్గరికి వచ్చారు. కారణం ఏమిటి అంటే, గౌతమ మహర్షి ఈ కరువు కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది. అయినప్పుడు అమ్మ మరి ఏమిటి పరిస్థితి అంటే, లేదు నాయన, నేను శివశక్తిని, శివుడు ఆజ్ఞ ప్రకారం పనిచేయాలి. ఈ కాలము వర్షించేటటువంటి కాలము కాదు. ఈ కాలము క్షామము అనేటటువంటిదే ప్రధానంగా కలిగినటువంటి కాలము. కాబట్టి నేను మీరు అనుకున్నా కూడా కాలంలో లేకపోతే నేనేం చేయలేను, శక్తిని అయ్యుండి కూడా అని చెప్పి ఆవిడ వర్షించలేదు. అప్పుడు గౌతముడు మరి నన్ను అనుగ్రహించమ్మా అంటే, నువ్వు ఎక్కడైతే చేత్తోటి ఒక గర్తం ఇట్లా గుంట తీస్తావో అక్కడ ఎప్పుడూ జలం ఉంటుంది అని వరం ఇచ్చింది ఆవిడ. వెంటనే గౌతముడు చక్కగా ఇట్లా చేత్తోటి ఒక గర్తం తీశాడు, నీళ్ళు వచ్చినాయి. ఆయనకి ఇంకో వరం కూడా ఉంది. ఆ వరం ఏమిటి అంటే, ఇలా ధాన్యం ఏదైనా తీసుకొని ఆయన చల్లితే ఒక్క జాములో ఆ చెట్లన్నీ పెరిగి మళ్ళీ ఆ చెట్లల్లోంచి అద్భుతంగా ధాన్యం వస్తే కోత కూడా అయిపోయి అందరికీ వండి పెట్టేసేవాడు ఒక్క జాములో. అందుకని ఆయన భార్య పేరేమిటి? అహల్య. హలము అంటే ఏంటమ్మా? మనం అందరం దున్నుతుంటాం చూసావమ్మా, నాగలి. అహల్య ఆయనకున్న భార్య, ఆయనకున్న శక్తి పేరేమిటి? హలము అవసరం లేనటువంటి ఎనర్జీ గౌతముడిది, ఆ ఎనర్జీ. అందుకని ఆయన ఇంకా మళ్ళీ దున్నడము ఇవన్నీ లేదట. ఇలా చల్లంగానే ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీకి ఒక జాములో మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలన్నీ తీసుకొని బ్రహ్మాండంగా భోజనం చేయొచ్చు. అలాంటి వరం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, ఎవరెవరైతే తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈయన ఆశ్రమం దగ్గరికి వచ్చారు. హాయిగా ఈయన ఇచ్చిన నీళ్లు, ఆ గర్తంలో నీళ్లు రోజు పట్టుకెళ్ళటం, తాగడం, బ్రహ్మాండంగా పంటలు అయిపోతే శుభ్రంగా అందరూ భోజనాలు చేయటం, అట్లా 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 చక్కగా సాగుతూ ఉంది. ఉండేటప్పటికీ ఈ వీళ్ళందరికీ బాగా తిని ఆ ఆశ్రమం అలవాటు అయిపోయి 12 ఏళ్ళు ఉంటే ఓనర్షిప్ రైట్స్ వస్తాయి కదా, అట్లా వీళ్ళకి కూడా మొత్తం ఓనర్షిప్ రైట్స్ వచ్చినట్టుగా భావించి మెల్లిగా అహల్యను వంకబెట్టడం. అహల్య నీళ్ల కోసం వెళ్ళినప్పుడు ఈ పక్కన ఆడవాళ్ళు, మిగతా ఋషిపత్నులు వెళ్ళటం, ఆవిడ్ని వంకబెట్టడం, ఆవిడ్ని బాధపడేట్టుగా చేయటం, గౌతముడిని బాధపడేట్టుగా చేయటం, ఇలా మాటలు మాట్లాడటము అనేది మొదలుపెట్టేటప్పటికీ ఇంకా మెల్లిమెల్లిగా అది పెరుగుతూ పోయింది. కానీ అప్పటికీ వీళ్ళ కడుపులో మంట తీరలేదు. ఎలా అయినా ఎవరి వల్ల అయితే తింటున్నామో, ఎవరి వల్ల తాగుతున్నామో మర్చిపోయారు. కొంతకాలం వస్తే ఎలా అయినా సరే ఈయన మీద నేను ఇచ్చేసి ఇక్కడి నుంచి పంపించాలి అని ఋషుల్లో కూడా మాత్సర్యం వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళ మాటలు విని వాళ్ళ కొట్లాటలు, వాళ్ళు కొట్లాటలు అట్లా పెరిగిపోయింది. ఎలా అయినా సరే వీళ్ళందరికీ వ్యవహరించాల్సిన తీరు మారాలి అని ఆభిచార హోమాలు చేసి ఒక మాయా ఆవుని సృష్టించారు. ఆ మాయా ఆవుని అక్కడ వదిలిపెట్టారు. గౌతముడి యొక్క చేలోకి వెళ్ళి ఈ గోవు తింటూ ఉంటే
గౌతముడు ఒక చిన్న దర్భపుల్లని ఇట్లా అన్నాడు. ఆ దర్భపుల్ల ఇదిలించేటప్పటికి మాయాగోవు కదా, చచ్చిపోతుంది. అది కాస్త పాపం శరీరం చాలించింది. మాయాగోవు ఎప్పుడైతే శరీరం చాలించిందో ఇక మొత్తం అందరూ వచ్చి చెవు కింద నసబెట్టడం మొదలుపెట్టి, గోహత్య పాతకం, గోహత్య పాతకం నీకంటింది, నీకంటుకుంది, నీకంటుకుంది. అప్పుడు గణపతి చెప్తాడు, నాయనా ఇది అది కాదు, నువ్వు ఈ గోహత్య పాతకం నుంచి బయటపడాలి అంటే నీకు ఒక అద్భుతమైంది చెప్తాను. బ్రహ్మగిరికి వెళ్ళు, అక్కడ కూర్చో, అక్కడ తపస్సు చేయి. శివుడి జటాజూటములో ఉండేటటువంటి గంగ భాగాన్ని గనక నువ్వు ఈ ప్రాంతంలో ప్రవహించేట్టుగా చేస్తే అప్పుడు నీకున్నటువంటి శాప విముక్తి. ఇదంతా కూడా ఈ బ్రాహ్మణులు చేసినటువంటి పన్నాగం, వాళ్లే మాయాగోవు సృష్టించారు అన్నప్పుడు ఆయనకి కడుపు మండిపోయి, అప్పటిదాకా మామూలు మాటలతో ఆయన ఎవ్వరినీ ఏమనలేదమ్మా, బ్రాహ్మణులందరినీ శపించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బృందాన్ని మొత్తాన్ని, మీకు బాగా మేము దైవభక్తితో ఉన్నాము, పూజలతో ఉన్నాము అనేటటువంటి అహంకారం ఎక్కువగా ఉంది, మీరందరూ నాస్తికులవుదురుగాక, మీరందరూ పాషండులవుదురుగాక అని చెప్పి శపించాడు. ఆయన శపించి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన బ్రహ్మగిరి మీద కూర్చొని తపస్సును చేసుకున్నారు. ఆ తపస్సు వల్ల గంగ వచ్చింది, గౌతమి గంగ అంటారు దాన్ని. ఆ గౌతమి గంగే గోదావరి, ఆ గోవు యొక్క దీనివల్ల వచ్చింది కాబట్టి గోదావరి అంటారు. ఆ నది ఇట్లా పారుతూ వెళ్తుంటే అమ్మ గంగ వచ్చింది కదా అని ఆనందంగా వీళ్ళందరూ బ్రాహ్మణులు మళ్ళీ స్నానం చేయడానికి వెళ్ళారు. దెబ్బకి గంగ, ఇంత పాపాత్ముల్ని నేను భరించలేను, కృష్ణావతారం వచ్చిందాకా వీళ్ళని అనుగ్రహించడానికి వీలు లేదు అని గౌతముడు చెప్పాడు కాబట్టి వీళ్ళు నాలో స్నానం చేస్తే వీళ్ళని అనుగ్రహించాలి, వీళ్ళ పాపాలు పోవాలి, కాబట్టి నేను అంతర్ధానం అయిపోతాను అని ఆ గౌతమి గంగ అంతర్ధానం అయిపోయింది. అయ్యేటప్పటికి మళ్ళీ గౌతముడు ప్రార్థన చేశాడు. చేస్తే అప్పుడు ఆ అనుగ్రహించినటువంటి గంగ మళ్ళీ వచ్చింది. ఈ బ్రాహ్మణులకు ఆయన చెప్పాడు, మీరు వద్దు, మీరు ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకోండి, కృష్ణావతార కాలం తర్వాత ఈ గౌతమి మీ అందరినీ అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. అందుకనే నీకు ఒక గొప్ప విషయం చెప్తానమ్మా. ఇక్కడి నుంచి ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు గుప్త గోదావరి అని మీకు చిత్రకూట్లో ఒక గోదావరి ఉంటుంది, అట్లాగే గోదావరి అనేటటువంటి నది నేపాల్లో కూడా ఉంది. అప్పుడు ఈ తల్లి అక్కడ అన్ని చోట్ల కృష్ణావతార కాలం అయిపోయిన తర్వాత ప్రత్యక్షమై మళ్ళీ అందరినీ స్నానం చేసి అనుగ్రహించేట్టుగా వరం ఇచ్చింది. కాబట్టి ఈ శాపం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటయ్యా అంటే, ఇవాళ పూర్వం బ్రాహ్మణులలో తపోనిష్ట, డబ్బుల కోసం పరితపిస్తూ ఉండడము అనేది తక్కువ ఉండేది. తర్వాత నాస్తికత్వము అనేది అసలు ఉండేది కాదు. దేవతల్ని అర్చిస్తూ వాళ్ళు నిత్యము దేవుడికి నైవేద్యం పెట్టాక కానీ తినేవాళ్ళు కాదు. ఎప్పుడైతే గౌతముడి యొక్క శాపం అయిందో అప్పటి నుంచి ఈ బ్రాహ్మణులలో నాస్తికత్వం కొంత రావటం, ఈ తినచ్చు తినకూడదు అనేటటువంటి లెక్క లేకుండా మిగతా అందరూ తినచ్చు, వీళ్ళకి తినకూడదు అని కొన్నిటిని పెట్టారు. ఉల్లిపాయ కూడా తినకూడదు అని చెప్పారు. మధ్యమాంసాదుల జోలికి బ్రాహ్మడు పోకూడదు అనేది సిద్ధాంతం. కానీ ఇవన్నీ వీళ్ళని అంటుకొని తిరుగుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళని అంటుకొని తిరిగినాయో వీళ్ళు పాషండులు నాస్తికులు అయిపోతారు. అలా పాషండులు నాస్తికులు అవ్వండి అని ఆయన పెట్టినటువంటి శాపం వల్ల బ్రాహ్మణత్వంలో తపస్సు అనేటటువంటిది కొంత క్షీణించింది. ఇది ఆయనకి శాపము పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణము. శాపాన్ని తీసుకున్న తర్వాత ఆయన అనుగ్రహించినటువంటి విధానము. అదే విధానంలో గౌతమి గంగలో స్నానం చేస్తే ఈ బ్రహ్మహత్యా పాతకాల నుంచి అన్ని పాతకాలు పోతాయి. ఆ గోదావరి వాళ్ళ ఉండి ఇంత వరి ఇంత మనకి దొరుకుతోంది అంటే దీని మొత్తానికి కారణము గౌతమ మహర్షిమ్మ. కాబట్టి అలాంటి గౌతమ మహర్షికి నమస్కరిస్తూ చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మాకున్నటువంటి ఈ సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.